సంతానలేమి సమస్యతో బాధపడుతున్నాగా ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు పీరియడ్కి 2వ రోజే స్కాన్ అవన్నీ చేసిన తర్వాత ఈ నెల కాదమ్మా నీకు ట్రీట్మెంట్ ఈ నెల మొదలెట్టలేము అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు అని కనుక్కుంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా హై ఉంది అని చెప్పడం జరుగుతుంది. అసలు ఈస్ట్రోజన్ ఎందుకు హై ఉంటుంది, దీని వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? బేసిక్ గా ఏంటంటే ఈస్ట్రోజన్ అనేది అండం పెరిగిన తర్వాత విడుదలయ్యే హార్మోన్. సో ఇది ముందే పీరియడ్ కి 2వ రోజే ఎక్కువ అయిపోయింది అనుకోండి, అలాంటప్పుడు ఏదో మిస్ మ్యాచ్ ఉన్నట్టు, అంటే కరెక్ట్ గా సాగుతున్నట్టుగా మనకి ఇండికేషన్స్ కావన్నమాట. సో బేసిక్లీ ఏంటంటే ఈస్ట్రోజన్ అనేది మరీ ఎక్కువ పెరుగుతుంటే అండాశయాల్లో ఒక సిస్ట్ ఫామ్ అవుతున్నట్టు. సిస్ట్ అంటే ఒక నీటి బబుల్ అనుకోండి, నీటి బబుల్ పెద్దగా ఒకటో రెండో కనిపించడం జరుగుతుంది అనమాట. ఇలా ఉన్నప్పుడు పీరియడ్ కి 2వ రోజు అది మంచి సూచన కాదు. దానికి మనము నిరాశపడడానికి కూడా పెద్ద విషయం ఏం కాదు, ఇది చాలా చిన్న విషయం. బట్ దీనివల్ల ఏంటంటే ఆ నెల మీకు ట్రీట్మెంట్ అనేది పోస్ట్పోన్ అవ్వడం చాలా ముఖ్యమైన విషయం.